మాదక ద్రవ్యాల మహమ్మారి దేశాన్ని కబళిస్తోంది. దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మలుగా మారాల్సిన యువత మత్తుకు బానిసలవుతున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామన్న మాటల మధ్య పుట్టగొడుగుల్లా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో విచ్చలవిడిగా సాగుతున్న మత్తు వినియోగం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ మత్తు వ్యసనం పరాకాష్ఠకు చేరినప్పుడు దానికి ముగింపు ఎక్కడ? యువతను రక్షించాలన్న ఆశలు ఎక్కడ మాయమయ్యాయి? నియంత్రణలో లోపం ఎక్కడ దాగుంది? వెండి తెరపై సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చూపించడం సరిపోతుందా? ప్రజలపై ప్రభావం కలిగించే సెలబ్రిటీలు తమ ప్రచార బాధ్యతలు తీసుకోలేరా? వ్యవస్థలు మేల్కొనాల్సిన సమయం ఇదేనా? మాదక ద్రవ్యాల వ్యాప్తికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది? ఓటు వేయడం ఒక నినాదంగా కాకుండా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మారాలన్న ఆలోచన ఎప్పుడు పుడుతుంది? సంస్థలు తమ నైతిక బాధ్యతను గుర్తించాలన్న అవసరం ఎంత తీవ్రంగా ఉంది? సమాజంలో మార్పు బాధ్యత ఎవరిది? కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్న వారెవరు? ఒక్క మహమ్మారి లెక్కకు మించిన ప్రశ్నలు మన ఆలోచనలను తొలిచేస్తున్నాయి. హైదరాబాద్ను నార్కోటిక్స్ రహిత నగరంగా చూడాలన్న ఆశ వాస్తవం కావాలంటే తాజా ఘటనలపై స్పందన అవసరం. మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం మేల్కొనడానికి సంకేతమా, లేక ఇది కూడా ఇంకొక రొటీన్ ఘటన అంటూ చేతులెత్తేసే మరో ఎపిసోడా? తల్లిదండ్రుల ఆశలను తుంచేస్తున్న ఈ మత్తు దందా ఎలా సాగుతోంది? ఇంతకీ ఆ డ్రగ్స్ గలీజ్ ఏంటో చూద్దాం. దేశంలో డ్రగ్స్ కల్చర్ శరవేగంగా పాకుతోంది. కొన్ని రాష్ట్రాలు మాదక ద్రవ్యాల వినియోగంలో అగ్రస్థానంలో నిలుస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో యువత, విద్యార్థులు మత్తుమందులపై మక్కువ చూపేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్రమాల ఆరోపణలు, నీరుగారిపోతున్న వ్యవస్థలు విలువైన జీవితాలను నాశనం చేస్తున్నాయి. మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు మహమ్మారి డ్రగ్స్ విలయ తాండవం చేస్తోంది. నగరాలైతే మత్తులో తూలేలా పెడతోవకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో మహేంద్ర యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లు పాజిటివ్ రిజల్ట్స్ రావడం మరోమారు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. మత్తులో యువత, విద్యార్థులు చిత్తవుతున్నారు. గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే డ్రగ్స్ తెలంగాణ పొలిమేరల్లోకి ప్రవేశించాలంటే భయపడాలన్న సంకేతాలతో పాటు ఉక్కుపాదం మోపాలని నిర్ణయించడంతో పోలీసులకు పూర్తి అధికారాలు అప్పగించారు. దీంతో కట్టడి చర్యలు ప్రారంభమైనప్పటికీ మాదక ద్రవ్యాల వినియోగం మాత్రం నానాటికి పెరుగుతూనే ఉంది. ఇందుకు తాజా ఉదాహరణగా మహీంద్ర విశ్వవిద్యాలయంలో మత్తుమందుల రాకెట్ను సైబరాబాద్ ఈగల్ పోలీస్ బృందాలు బట్టబయలు చేయడం నిలుస్తుంది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మత్తుమందుల రవాణా, విక్రయాల్లో పాలు పంచుకున్న 3 విద్యార్థులతో పాటు ఒక బయటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయి, ఓజీ, కుష్ వంటి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ప్రతి కేసులో గతంలో ఏదో ఒక నేరంలో పాల్గొన్న నిందితుల మూలాలు కనబడుతుండడం ఈ మత్తు దందా ఎంత లోతుగా పాతుకుపోయిందో, వ్యవస్థలను ఎంతటి భయానకంగా దెబ్బతీస్తుందో స్పష్టంగా చూపిస్తుంది. డ్రగ్స్ బారిన పడడం అనేది పూర్తిగా పర్యవేక్షణాలోపంగానే చెప్పాలి. పిల్లలు ఆలనా పాలనలో తల్లిదండ్రులు మారుతున్న కాలానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణమైతే, అక్రమ సొమ్ము ఆశతో వ్యవస్థలే మత్తు వ్యసనానికి దారితీసే మార్గాలను కల్పిస్తున్నాయి. డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రిటీలతో పాటు పోలీసు అధికారుల పిల్లల పేర్లు వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల పోలీసు కీలక అధికారుల బిడ్డలు డ్రగ్స్ సరఫరాలో ఇరుక్కోవడం, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఈగల్ బృందాలు వారిని అరెస్ట్ చేయడం ఈ మత్తు దందా ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టంగా చూపిస్తోంది. ఇందులో మల్నాడు కిచెన్ యజమాని సూర్య పేరు వినిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ కేసులో ఢిల్లీ నుంచి పార్సిల్ కొరియర్ల రూపంలో మత్తుమందులు వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిఘా పెంచడంతో మహేంద్ర యూనివర్సిటీ లింక్ బయటపడింది. ఈ పరిణామాలు సమాజం మొత్తాన్ని మేల్కొనాల్సిన అవసరాన్ని గట్టిగా గుర్తు చేస్తున్నాయి.
పోలీసులకు ఏమాత్రం అనుమానం వచ్చినా కేసులో ఆధారాలు లభించిన వెంటనే నిందితులను పట్టుకోవడం ఈగిల్ బృందం అపార నైపుణ్యం చూపుతోంది. డ్రగ్స్ వినియోగంలో పార్సిల్ రూపంలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని గుర్తించిన ఈ బృందం హైదరాబాద్ లోని కొరియర్ డెలివరీ బాయ్స్ ను పలుమార్లు కలిసి కీలక సూచనలు ఇచ్చింది. తమకు ఏ విధంగా సమాచారం అందించాలన్న విషయాన్ని వివరంగా తెలియజేసింది. వారిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మహేంద్ర యూనివర్సిటీలో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ ఛేదించారు. న్యూఢిల్లీలో రాజేష్ ఎంటర్ప్రైజెస్ నుంచి మహీంద్రా విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఉంటున్న విద్యార్థి దినేష్ పేరుతో 2 పార్సిళ్లు వచ్చినట్లు ఈగిల్ బృందాలు గుర్తించాయి. ఈ పరిణామం నిఘా వ్యవస్థలు ఎంత చురుకుగా పనిచేస్తున్నాయో, అలాగే మత్తుదందా ఎంత సున్నితంగా సాగుతుందో స్పష్టంగా చూపిస్తోంది. డ్రగ్స్ సరఫరాలో ఆన్లైన్ కొరియర్ సిస్టంలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అదే సమయంలో అవే నిందితులను బాధితులను పట్టించే ఆధారాలుగా కూడా మారుతున్నాయి. మత్తుకు బానిసైన మహీంద్రా వర్సిటీ విద్యార్థులు నైజీరియన్ దేశానికి చెందిన నిక్కుకు ఆన్లైన్లో డబ్బులు పంపిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల పక్కా ప్రణాళికతో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ పేమెంట్ ఒకరు చేస్తే పార్సిల్ డెలివరీలు మరొకరు తీసుకునేలా వేసిన స్కెచ్లు కూడా పోలీసులు ఛేదించారు. నిక్ ద్వారా విద్యార్థులకు అందిన డ్రగ్స్ ను పబ్లకు తీసుకువెళ్లి అక్కడ సేవించేవారని అధికారులు కన్ఫర్మ్ చేశారు. నిక్ కాకపోతే మరో నెట్వర్క్ మత్తుమందుల సరఫరా చైన్ మాత్రం విస్తృతంగా ఉంది. తమ సరఫరాకు ఇబ్బంది లేకుండా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఒకరికి అలవాటు చేయడం ద్వారా ఇతరులను కూడా మత్తుకు బానిసలుగా మార్చడం, విద్యార్థి దశలోనే అధిక ధరలకు డ్రగ్స్ విక్రయిస్తూ జల్సాలు చేయడం వంటి అంశాలు పోలీసుల విచారణలో బయటపడ్డాయి. ఇక్కడే మరో ఆందోళనకర అంశం ఏమిటంటే, ఢిల్లీ నుంచి సరఫరాలో ఆలస్యం జరిగినప్పుడు విద్యార్థులు గంజాయి వంటి ప్రాణాంతక మత్తును వినియోగించే స్థాయికి చేరడం. అందుకే బీదర్ వంటి ప్రాంతాలను ఎంచుకోవడం ఈ మత్తు దందా ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టంగా చూపిస్తోంది. మహేంద్ర వర్సిటీ ఘటన, మల్నాడు కిచెన్ కేసులోనూ నైజీరియన్ నిక్కు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంటే నగరంలో వారి నెట్వర్క్ బలంగా ఏర్పడిందని చెప్పాలి. నిక్ బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టిన పోలీసులు విద్యార్థుల ప్రమేయాన్ని గుర్తించారు. తీగ దొరికిన వెంటనే ఈగల్ బృందాలు వర్సిటీలో రహస్యంగా పలు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించాయి. మత్తు మందులు అమ్ముతున్న 2 విద్యార్థుల ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు బయటపడ్డాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ఆశించిన పేరెంట్స్ లక్షలు ఖర్చు పెట్టి వారిని వర్సిటీ హాస్టల్స్ సీటు సంపాదించి చదివిస్తున్నారు. కానీ పక్కదారి పట్టిన కొంతమంది విద్యార్థులు వర్సిటీ హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఇతర ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని మత్తులో తూగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సుమారు 50 మంది విద్యార్థులు ఇప్పటికే పట్టుబడ్డ సహచర విద్యార్థులకు డబ్బు చెల్లించి మత్తుమందులు కొనుగోలు చేస్తున్నట్లు మహేంద్ర వర్సిటీ ఘటనలో స్పష్టమైంది. ఈ నేరాల్లో బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 1 గ్రాము ఓజీ కుష్ను సుమారు 1100 రూపాయలకు కొనుగోలు చేసి అదే పదార్థాన్ని సహచర విద్యార్థులకు 2500 రూపాయల లెక్కన విక్రయించడం ద్వారా లాభాలు పొందుతూ మత్తు ఉచ్చులోకి తెలియకుండానే విద్యార్థులు ఇరుక్కుంటున్నారు. ఇలా MDMA, గంజాయి వంటి మత్తుమందులను వినియోగిస్తూ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న దృశ్యాలు సమాజం మేల్కొనాల్సిన అవసరాన్ని గట్టిగా గుర్తు చేస్తోంది. డ్రగ్స్ ను తరిమి కొట్టాలన్నది తెలంగాణ ప్రభుత్వ ధ్యేయంగా మారింది. అదే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపాల్సిందేనని కంకణం కట్టుకుని అధికారులను అలర్ట్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా జీతభత్యాలు పెంచుతూ పోలీసు వ్యవస్థను మరింత బలాన్ని అందించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ చర్యలన్నింటి లక్ష్యం. కేరళ తరహాలో మన రాష్ట్రంలో కాలేజీల్లో పోలీసింగ్ సర్వీస్ విధానాన్ని అమలు చేయాలన్నది ప్రణాళికలో భాగం. వాస్తవానికి ఒకప్పుడు సామాజిక చైతన్య ఉద్యమాలకు నిలయంగా ఉన్న తెలంగాణ గడిచిన 10 ఏండ్లలో గాడి తప్పి మత్తు పదార్థాలకు అడ్డాగా మారి దృశ్యం బాధాకరం. అసాంఘిక చర్యలకు, అశాంతికి కారణమయ్యే గంజాయి, మాదక ద్రవ్యాలను కూకటి వేళ్లతో పెకలించి తెలంగాణ ఉన్నతిని తిరిగి నిలబెట్టే బాధ్యతను ప్రభుత్వం గట్టిగా చేపట్టింది. ఇది కేవలం చర్యల ప్రారంభం మాత్రమే కాదు, సమాజం మొత్తాన్ని మేల్కొల్పే సంకేతం కూడా.
విద్యార్థులు పక్కదారి పట్టడంలో కొంతమంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. చదువుల పేరుతో ఇంటికి దూరంగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఓపిక, సమయం లేకపోవడం, వారు ఏ దిశలో సాగుతున్నారో గమనించకుండా పోతున్నారు. డబ్బులు అడుగుతున్నారు, ఆన్లైన్లో పంపిస్తున్నాం, చదవండి అంటూ చెప్పడం మాత్రమే కాకుండా సంబంధిత కాలేజీకి వెళ్లి లెక్చరర్లు, ప్రొఫెసర్లు యాజమాన్యంతో మాట్లాడడం, పిల్లల నడవడికపై దృష్టి పెట్టడం తల్లిదండ్రులు పూర్తిగా మర్చిపోతున్నారు. ఇదే నిర్లక్ష్యం డ్రగ్స్ విస్తరణకు మార్గమైందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమాజం మనది, దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే అనే స్పృహ ప్రతి ఒక్కరిలో కలిగితేనే మత్తు మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుంది. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసులా వ్యవహరిస్తే సమాజంలో చెడుపోకడలను నియంత్రించడం కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా మనందరి బాధ్యతగా మారుతుంది. డ్రగ్స్ బాధిత దేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. కొన్ని దేశాల్లో 60% యువత మత్తు పదార్థాలకు బానిసలైపోయారని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో యువత మత్తుబారిన పడి నిర్వీర్యమైందని సామాజిక మాధ్యమాల సమాచారం వెల్లడిస్తోంది. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం నార్కోటిక్స్ అండ్ యాంటీ డ్రగ్ బ్యూరో విభాగాన్ని పటిష్టం చేసి ఏకంగా యుద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ యుద్ధంలో సామాన్య ప్రజలతో పాటు నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, విద్యార్థులు సైనికులుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో కమ్యూనిటీ పోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, యువత పెడదారులు పట్టకుండా క్రీడలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్య ఎంత పెద్దదైనా భయపడితే సాధించేది ఏమీ ఉండదు. పారిపోకుండా ధైర్యంగా నిలబడితేనే మాదక ద్రవ్యాల కట్టడి సాధ్యమవుతుంది. ఇది కేవలం ప్రభుత్వ పోరాటం కాదు, ఇది ప్రజల చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమాజపూర్ణ యుద్ధం. తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సినీ రంగం కూడా ఈ ఉద్యమంలో భాగస్వామిగా మారింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రైజింగ్ తెలంగాణ అవగాహన కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేస్తూ డ్రగ్స్ తీసుకునే వారిని టాలీవుడ్ నుంచి నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమ తరహాలో తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా సెట్స్లో డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ విధంగా సినీ రంగం యువతపై ఉన్న ప్రభావాన్ని ఉపయోగించి సమాజంలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్, విజయ దేవరకొండ వంటి యువతలో ఆదర్శంగా నిలిచే నటీనటులు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం ద్వారా విద్యార్థులు మరియు యువతలో డ్రగ్స్ పట్ల వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఒకరిద్దరు నటులతోనే డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడం అసాధ్యం. కానీ ప్రయత్నిస్తే అది సాధ్యమవుతుందని గుర్తించాలి. అందులో సెలబ్రిటీలు కీలక పాత్ర పోషించాలి. తాము నటించే సినిమాల్లో మద్యం, సిగరెట్ వంటి సీన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. పొగ త్రాగరాదు అని హెచ్చరిక సరిపోదు. 3 గంటల మూవీలో ప్రభావం చూపే ప్రాణాంతక సన్నివేశాలను సెన్సార్ చేయాల్సిన బాధ్యత కూడా నటులదే. నేడు ప్రతి ఒక్కరూ పర్సనల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మాదక ద్రవ్యాల అనర్థాలపై సమాజాన్ని ప్రభావితం చేసే పోస్టులు పెట్టేవారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలా కాకుండా ప్రతి నిత్యం విలువైన సందేశంతో పక్కదారి పడుతున్న యువతను సక్రమ మార్గంలో నడిపిస్తేనే వారు సంపాదిస్తున్న డబ్బులకు విలువ, గౌరవం ఉంటుందని గ్రహించాలి. సెలబ్రిటీలు తమ ప్రాచుర్యాన్ని కేవలం గ్లామర్ కోసం కాకుండా సమాజం కోసం ఉపయోగిస్తే అది నిజమైన స్టార్డమ్. డ్రగ్స్ నిర్మూలనలో సమాజంలో ప్రతి వ్యక్తి పాత్ర అత్యంత కీలకమైనది. ఈ సమస్యను కేవలం ప్రభుత్వం ఒక్కటే పరిష్కరించాలంటే చాలా కష్టం. ఇది సమాజం మొత్తం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన యుద్ధం. మొదటిగా తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ చూపిస్తూ వారి ప్రవర్తనలో మార్పులను గమనించాలి. ఇంట్లోనే సరైన విలువలు, ఆచారాలు నేర్పడం ద్వారా
పిల్లలను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచవచ్చు. ఉపాధ్యాయులు విద్యా సంస్థల్లో విద్యార్థులకు మానసిక స్థైర్యం, నైతికత గురించి బోధిస్తూ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించాలి. విద్యా సంస్థలు కమ్యూనిటీ పోలీసింగ్, కౌన్సిలింగ్ సేవలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతను చైతన్యవంతంగా మార్చగలవు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామిగా మారితేనే మత్తు మహమ్మారిపై విజయం సాధించగలుగుతాం. డ్రగ్స్ కట్టడిలో పోలీసు శాఖ పాత్ర అత్యంత కీలకమైనది. వారు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ను ఛేదించాలి. మీడియా కూడా సమాజాన్ని చైతన్యవంతమైన శక్తిగా మార్చే శక్తివంతమైన సాధనం. డ్రగ్స్ వినియోగం, దాని ప్రభావం మరియు ప్రభుత్వ చర్యలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచవచ్చు. సామాజిక కార్యకర్తలు, ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాలను నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చైతన్యం కలిగించగలవు. చివరికి యువత స్వయంగా తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్న సంకల్పంతో ముందుకు రావాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ పాత్రను నిబద్ధతతో పోషిస్తేనే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యం సాధ్యమవుతుంది. ఒక యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం చెలరేగితే అది కేవలం వార్త కాదు, అది సమాజానికి హెచ్చరిక. మత్తు పదార్థాలు మన యువతను మింగేస్తున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు, మీడియా, సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ తమ పాత్రను గుర్తించాల్సిన సమయం ఇది. పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే ఇంట్లో విలువలు నేర్పాలి, విద్యా సంస్థల్లో చైతన్యం కలిగించాలి, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం మత్తు పదార్థాలపై పోరాటం కాదు, మన యువతను, మన భవిష్యత్తును, మన సమాజాన్ని రక్షించే యుద్ధం. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసులా వ్యవహరిస్తేనే ఈ డ్రగ్స్ మహమ్మారికి చెక్ పెట్టగలుగుతాం. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం ప్రతి మనిషి చైతన్యంతో, ప్రతి కుటుంబం బాధ్యతతో, ప్రతి విద్యా సంస్థ మార్గనిర్దేశంతోనే సాధ్యమవుతుంది. మార్పు కోసం మేము రెడీ, మీరు రెడీయా?